కృష్ణం వందే జగద్గురుం ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత యొక్క స్వర రాగ సహిత వివరణకు పునఃస్వాగతం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మొదటి శ్లోకం 10వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః. ఇది హనుమత్తోడి రాగంలో ఉంది. హనుమత్తోడి ఆరోహణం అవరోహణం ఒకసారి చూద్దాం. సారీ గా మా పద ని సా సా ని ద ప మా గ రి సా. ధ్యాయతో విషయాన్ పుంసః పాప పద ని ద పాప ప సంగస్తేషు పజాయతే పదపమగరి రి గరి మగరి ససా. సంగాత్ సంజాయతే కామః సస గా ప ప ప ధని ధని ప ప ప. కామాత్ క్రోధోభిజాయతే గపద స సని సని ద ని ద సని ద ప ప. క్రోధాద్ భవతి సమ్మోహః ద ద ద ద ద ప ద ద ద. సమ్మోహాత్ స్మృతి విభ్రమః ప ద ని ద ని 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 ని. స్మృతి భ్రంశాద్ బుద్ధినాశః ప ప పద ని స ని ద ద స స స స. బుద్ధినాశాత్ ప్రణశ్యతి ని స గరి గరి స ని ని ద స ని ద ప. బుద్ధినాశాత్ ప్రణశ్యతి గ పద ని ద మ గరి మ గరి గ సా. నెక్స్ట్ శ్లోకం ఏషా బ్రాహ్మి. దాని ముందర ఫ్లూట్లో ఒక లీడ్ వస్తుంది. అది ఆరభి రాగంలో ఉంది. ఆరభి శంకరాభరణం యొక్క జన్యం. ఆరోహణం అవరోహణం ఒకసారి చూద్దాం. సరి మా పద సా సా ని ద ప మా గ రి సా. లీడ్. ద స ని ద ప మ గ రి స రి మ ప ద స ని ద ప. తరువాతి శ్లోకం ఏషా బ్రాహ్మి. ఇది ఆరభి రాగంలోనే ఉంది. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థః మా ప ప ప మ ప ప ప ప. నైనాం ప్రాప్య విముహ్యతి ప స ద ద ప ప ప మ ప ద ప మ గ రి స మ రి. స్థిత్వా స్యామంతకాలేపి రి మ ప ద ద స ద ప ప ద ప మ. బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి మ ప ద స స స స స ని ద ప మ గ రి స మ రి. బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి ద స రి రి మ గ ప మ గ రి స రి స స. తరువాతి శ్లోకం లోకేస్మిన్. దీని ముందర వచ్చే లీడ్ ఫ్లూటులో అమృతవర్షిణి రాగంలో ఉంది. అమృతవర్షిణి 66వ మేళకర్త అయిన చిత్రంబరి రాగం యొక్క జన్యము. అమృతవర్షిణి ఆరోహణం అవరోహణం చూద్దాం. సా గా మా ప ని సా సా ని ప మా గ సా. ముందర వచ్చే లీడ్
సని పమగ మపమగ. ఇప్పుడు శ్లోకం. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా గా 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 సస గా 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 పురా ప్రోక్తా మయా నఘా సగమపమగ గగ సస. జ్ఞానయోగేన సాంఖ్యానాం నిససగ సగమపప కర్మయోగేన యోగినాం గప గప సని పగ గపరి గ పగరి సస. ధన్యవాదాలు.